చూడండి 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడ అతను వచ్చి సేద తీరినందుకు గుర్తుగా ఇక్కడ అయితే పెట్టారు. ఎంత పెద్దగా ఉందంటే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ నుండి చూస్తే సిమ్లా మొత్తం కనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సౌందర్య. వెల్కమ్ టు మై ఛానల్ ఆలూరు అమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. ప్రజెంట్ అయితే మేము లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా కిందికి వచ్చామండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న సిమ్లా రాజధానిలో ఉన్న మన సైట్ సీయింగ్ ప్లేసెస్కి ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా మన లగేజ్ అంతా ఇలా పెట్టేసాము. ఇంకా డ్రైవర్ అయితే పెడతాడు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, మన హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. ఇది ఒక రాజధాని నగరం. కంప్లీట్గా ఒక కొండనే ఆక్రమించేసి వీళ్ళైతే రాజధాని కట్టుకున్నారు. ఇక్కడే హైకోర్టు, రాజ్భవను, సెక్రటేరియట్, హిమాచల్ పబ్లిక్ సర్వీస్ కమిషను అన్నీ నేనైతే ఒకే ఒక రూట్లో వెళ్ళి మొత్తం అన్నీ కవర్ చేశానండి. చూడండి ఎలా ఉందో. నాకైతే ఏదో పేక మేడలు కట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంది. ఈ రాజధాని ఎంత ఇరుకుగా ఉందంటే ఏమంటే వీళ్ళకు స్పేస్ లేదండి. హిమాచల్ ప్రదేశ్ అంటేనే మొత్తము కొండలు ఏరియా. కొండలు అంటే ఎక్కడే కానీ ప్లెయిన్ ల్యాండ్ అనేది ఉండదు. ఉన్న చోట్ల స్లోప్ని తొలగించేసి వాళ్ళు ఇలా ఇల్లు అన్నీ కట్టుకుంటారు. అందుకనే వాళ్ళకు స్పేస్ ఉండదు కాబట్టి మొత్తం అన్నీ ఇలా కట్టేసుకుంటారు. కొండను ఆక్యుపై చేసేసి హార్డ్ రాక్ మీద. చూడండి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా నగరం. చూడండి అది హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అంట. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు అంట. చూడండి ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో చూడండి మన గవర్నమెంట్ బస్సెస్ కూడా మనం అద్దెకు తీసుకొని తిరిగే ట్రావెల్ బస్సెస్ లాగా ఉన్నాయి. అంటే సైజు మన వాటితో పోల్చుకుంటే చాలా తక్కువ. చూడండి అన్నీ ఇదే టైప్లోనే ఉంటాయి, చిన్న బస్సెస్. ప్రజెంట్ అయితే మేము జాగో టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము చాలా పెద్దది ఉందంట. చూడడానికి చాలా బాగుండదంట. మా గైడ్ అయితే ఇప్పుడు అక్కడికి పిలుచుకొని వెళ్తున్నాడు. మా బండి వెళ్ళదు, అందుకని మేము ప్రైవేట్ వెహికల్స్ తీసుకొని కారు వెళ్తున్నాం. చూడండి ఘాట్ రోడ్డు ఎంత డేంజర్గా ఉంది. ఇక్కడ జాగో టెంపుల్కి అయితే ప్రజెంట్ మేము వెళ్తున్నాం. జస్ట్ సింగిల్ రోడ్డు, సింగిల్ ఘాట్ రోడ్డు, మన ఆత్మకూరు ఘాట్ రోడ్డు ఉన్నట్టుగా. బట్ ఏంటంటే పక్కనే లోయ ఉంది దీనికి. ఎంత డేంజర్ ఉందంటే ఘాట్ రోడ్ ఇది చాలా చిన్న ఘాట్ రోడ్ అండి. ప్రతి ఒక్క టర్న్ దగ్గర మనము ఇట్లా రివర్స్ తీసుకొనే మళ్ళీ బండిని ఎక్కియాల్సిన పరిస్థితి ఉంది. చూడండి అంటే ఎంత చిన్న రోడ్లు ఉన్నాయి ఇక్కడ. హైయెస్ట్ టాప్ మోస్ట్ పాయింట్కి అయితే మనం వచ్చేస్తున్నాం. ఇదేనండి జాగో టెంపుల్. ప్రజెంట్ మనం అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి 108 మెట్లు ఎక్కితే పైకి వెళ్తే మన పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఒకటి ఉంటుందంట. మా వాళ్ళందరూ అయితే స్టార్ట్ చేసినారు. ఇక్కడ సైనికుల విగ్రహాలు ఇవి పెట్టారు ఇక్కడ. ఇది కూడా మొత్తం బాగుంది ఆర్చ్. చూడండి వుడెన్ ఆర్చ్ అంత చాలా బాగుంది ఇక్కడ. బయలుదేరుతున్నాం. 108 మెట్లు ఎక్కాలంట. హనుమాన్ చాలీసా మంత్రాలన్నీ రాసి పెట్టారు ఇక్కడ. అట్లా మెట్లు ఎక్కలేని వాళ్ళ కోసం ఇక్కడ పక్కన ర్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా మంచు అయితే పడింది ఆల్రెడీ. ఏమంటే ఎండ వచ్చేసరికి కరిగిపోయింది. దిస్ ఈజ్ జాగో టెంపుల్. దీని స్టోరీ ఏంటో నేను దగ్గరికి వెళ్ళి తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ గింపుల్ అన్నీ మళ్ళీ చూపిద్దులేరా బాయ్, ముందు స్టోరీ చెప్పు అంటారా? చెప్తాను వినండి. త్రేతాయుగంలో యక్షుడు అనే ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండేవాడంట. అతనికి యాకు అనే ఇంకొక పేరు ఉందంట. అతను నివసించిన ప్రాంతం కాబట్టి ఇది యాకు పర్వతంగా, కాలక్రమేణా అది జాకు పర్వతంగా పిలువబడుతుంది. రామరావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛ వచ్చి పడిపోగా తిరిగి మళ్ళీ బతికించాలంటే సంజీవని మూలికలు తెస్తే
సాధ్యమవుతుందని చెప్పినప్పుడు హనుమంతుడైతే సంజీవని మూలికల కోసం అయితే బయలుదేరతాడు. అలా వెళ్ళిన హనుమకు ఈ అన్ని కొండల్లో సంజీవని మూలికలు ఉన్న కొండ ఏదో తెలియక సతమతం అవుతున్న సమయంలో ఈ జాకు మహర్షి కనిపిస్తే అతన్ని ఆచూకీ కోసం అడుగుతాడు. ఆ జాకు మహర్షి ఆచూకీ చెప్పగా దానికి కృతజ్ఞతగా నేను తిరిగి వచ్చేటప్పుడు మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు నళిని అనే ఒక రాక్షసి ఎదురుపడడంతో ఆమెను సంహరించే క్రమంలో ఇక్కడికి రావాలన్న విషయం మర్చిపోయి యుద్ధక్షేత్రానికి అయితే వెళ్తాడు. కానీ తర్వాత రోజు ఆ యాకు మహర్షికి నిద్రలో కనిపించి జరిగిందంతా చెప్పి, స్వామి ఇలా నేను రావాలనుకున్నప్పుడు ఇలా ఇబ్బందులు మొదలయ్యాయి, దానికి గాను నేను ఇక్కడే స్వయంభూగా వెలిసి మీ దగ్గరే ఉంటాను అని అయితే కలలో చెప్తాడు. తర్వాత యాకు మహర్షి హనుమ స్వయంభూగా వెలిసిన ప్లేస్లో ఒక గుడి కట్టించి 108 అడుగుల విగ్రహం అయితే ఒకటి కట్టిస్తాడు. ఈ విగ్రహం సిమ్లాలోని ఎక్కడి నుండి చూసినా కనిపించే విధంగా అయితే ఉంటుంది. అందుకే దీన్ని ప్రైడ్ ఆఫ్ సిమ్లా అని అంటారు. వింటర్ సీజన్లో సిమ్లాలో బాగా మంచు పడినప్పుడు ఈ విగ్రహం అయితే ఇలా కనిపిస్తుందండి. చుట్టూ మంచుతో చాలా బాగుంటుంది అందంగా. అలాగే ఈ విగ్రహం సిమ్లాలోనే ఉన్న కొండలలో అత్యంత పెద్దదైన కొండ మీద ఉండడం వలన ఎటువైపు చూసినా ఇది కనిపించేలాగైతే డిజైన్ చేశారు. సూపర్ కదా. అక్కడ ఉన్నవాళ్ళు ఏం చెప్పారంటే హనుమంతుడే మా నగరాన్ని సంరక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు అని చెప్పారు. చాలా అంటే చాలా పురాతనమైన గుడి అండి ఇదైతే. ఎంత పురాతనమైనదంటే 1837లో దిగిన ఈ ఫోటో అయితే చూడండి, అప్పుడు ఆ గుడి ఎలా ఉందో. అసలు ఈ గుడిలో తీయడానికి ఫోటోలు అస్సలు పర్మిషనే లేదండి. కానీ నేను పూజారి అటువైపుగా తిరిగినప్పుడైతే మీకోసం కష్టపడి చూపించాలని చెప్పేసి ఫొటోస్ అయితే తీశాను అతనికి తెలియకుండా. అంతా వుడెన్ ఆర్కిటెక్చర్తో అయితే చాలా బాగుందండి ఈ గుడి. ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిచాడంట ఇక్కడ. అక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహమేనండి ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిసింది. చాలా బాగుంది. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయిన తర్వాత సంజీవని తీసుకురామని హనుమంతునికి చెప్పినప్పుడు అతను ఇక్కడికి వచ్చి సంజీవని పర్వతం ఏదో కనుక్కోలేక ఈ జాకు అనే ప్లేస్లో సేద తీరాడన కొద్దిసేపు. అందుకని అతని సేద తీరిన ప్రాంతానికి గుర్తుగా ఇక్కడ జాకు మందిర్ అనేది ఒకటి పెట్టారు. ప్లేస్ అయితే చాలా బాగుందండి. మొత్తం అంతా కాషాయం కలర్లో దగదగా మెరిసిపోతుంది. పక్కనే హనుమాన్ టెంపుల్, హనుమాన్ విగ్రహం కూడా ఒకటి ఉంది, అక్కడ కూడా వెళ్దాం. పైన చిన్న చిన్నవి హనుమాన్కి సంబంధించినవి అమ్ముతున్నారు ఇక్కడ. చూడండి 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహము ఇక్కడ అతను వచ్చి సేద తీరినందుకు గుర్తుగా ఇక్కడ అయితే పెట్టారు. ఎంత పెద్దగా ఉందంటే ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ నుండి చూస్తే సిమ్లా మొత్తం కనిపిస్తుంది. ఎంత పెద్ద విగ్రహం అంటే 108 ఫీట్ హైట్. నేనైతే చాలా ఆనందంగా ఉంది ఇది చూసినందుకు. పక్కనే ఆయన భక్తులు ఎలాగూ ఉండనే ఉంటారు వీళ్ళు. ఏదైనా ఎక్కేటప్పుడు కష్టం కానీ దిగేటప్పుడు చాలా ఈజీ అండి. మేమైతే ఎక్కడానికి సుమారుగా 15 నిమిషాలు పడితే కనుక దిగడానికి 5 నిమిషాలు కూడా పట్టలేదు. ఈ టెంపులే కాదు వేరే ఏ టెంపుల్ అయినా సరే దిగేటప్పుడు వచ్చే ఆనందమే వేరు. అమ్మయ్య అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆలూరమ్మాయి ఆలగడ్డ అబ్బాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.